Hey guys, what's up and welcome back to my YouTube channel. Hope you guys are good and doing well. So we will be starting a vlog with the same energy and same intensity. So ఇవాళ డేట్ వచ్చేసరికి అయితే 29th guys, July 29th మార్నింగ్ టైం వచ్చేసరికి అయితే 7:45 అయితే అవుతుంది దుబాయ్లో. సో నేనైతే ఇప్పుడు ముందు ఒక మలయాళం రెస్టారెంట్ ఉంటుంది, ఆ మలయాళం రెస్టారెంట్కి అయితే పోతున్నా. పోయి ఆడ పోయి దోశ తిందామని అయితే అనుకుంటాను. ఒక నిమిషం గైస్, కుక్ వస్తుంది, చిన్న పప్పెట్. So excited, sorry. Yeah, no worries. I love pets. Little bit hyper. Yeah, okay. I too have a dog in my home. Okay, bueno. Calme-toi. Doucement. Bye. What is her name? She's Bueno. name. Bueno. Bueno. Doucement. సో ఇప్పుడు నేను మలయాళం రెస్టారెంట్కి పోతా గైస్. ఇప్పుడు ముందు ఇక్కడే ఉంటుంది, ఒక 1/2 కిలోమీటర్ ఉంటుంది అనుకుంటా నాకు తెలిసి. పోయి మలయాళం రెస్టారెంట్కి పోయి దోశ తిన్నాం. ఇవాళ దోశ చాలా రోజులు అవుతుంది బ్రేక్ఫాస్ట్ తినక, అందులో ఒక నాకు ఆకలి కూడా అవుతుంది. సో ఇప్పుడు అక్కడికి పోయి రెస్టారెంట్ వచ్చేసరికి బస్రా గేట్ అని ఉంటుంది రెస్టారెంట్ ఇక్కడ ముందు. ఆ రెస్టారెంట్కి పోయి దోశ ఆర్డర్ చేస్తాం. బ్రేక్ఫాస్ట్ ఉంటుంది, బ్రేక్ఫాస్ట్ ఏది ఉంటే అది ఆర్డర్ చేసి చూద్దాం అసలు అక్కడ బ్రేక్ఫాస్ట్ ఎట్లుంటుంది ఏందని. సో గైస్, నేనైతే వచ్చిన రెస్టారెంట్కి బర్షా గేట్లోకి. సో వచ్చి ఒక ఇడ్లీ సెట్ అను ఒక గీ రోస్టెడ్ అయితే చెప్పినాను. చూడండి, ఒక ఇడ్లీ సెట్, ఇంకోటి గీ రోస్టెడ్. సో బ్రేక్ఫాస్ట్ అయితే చేసేసిన నేను. ఇడ్లీ వడ సెట్ ఏమో మొత్తం కంప్లీట్ చేసేసిన, దోశ మాత్రం కంప్లీట్ చేయలేకపోయినా. సో పార్సల్ చేసుకొని ఇప్పుడు రూమ్కి అయితే తీసుకొని పోతున్నా. రూమ్కి తీసుకొని పోతా. మళ్ళీ ఇప్పుడంతే రెజ్యూమే ప్రిపేర్ చేయించుకోవడానికి కూడా పోవాలి. మా వాడు వస్తే పోతా, లేకపోతే నేను ఒక్కనైనా పోయి చేసుకుంటా రెజ్యూమే. అది వేరే ఒక జాబ్ కోసం చేయాలి, చూద్దాం. సో ఇప్పుడైతే టైం వచ్చేసరికి 8:32 అవుతుంది. ఇప్పుడే పండుకొని లేచి మన సమీర్ గారు అయితే ఉన్నాడు కదా, సమీర్ గారి దగ్గరికి అయితే పోతున్నా. సమీర్ గారి దగ్గరికి పోయి అంతే ఫుడ్ కూడా పట్టుకొని పోతున్నా. తినేసి కొంచెం బయటికి కూడా పోతాము. ఇప్పుడు బయటికి పోయి రెజ్యూమే చేయించుకొని అంతే. కొన్ని ప్రింట్అవుట్స్ ఉన్నాయి, ప్రింట్అవుట్స్ కూడా తీసుకోవాలా. రేపైతే వచ్చేసరికి ఒక సర్ప్రైజ్ ఉంది గైస్ మనకి. వేరే కంట్రీకి అయితే పోతున్నా నేను రేపు. సో దానికి కూడా ప్రిపేర్ అయ్యి. సమీర్ గారు అయితే ఉండేది ఇదే ఫ్లాట్. సో ఈ ఫ్లాట్లోనే 12th ఫ్లోర్లో ఉంటాడు వాడు. నేనైతే ఇప్పుడు పోతున్నా వాడి దగ్గరికి. 2 days అవుతుంది వాడిని కలవక. సో ఇప్పుడైతే వెళ్తా వాని దగ్గరికి, వెళ్ళి కలిసిస్తా వాడిని ఫస్ట్. సో ఇప్పుడైతే మురిగిగాడు వచ్చిండు. మురిగిగాడు నేను ఇద్దరం కలిసి రెజ్యూమే చేయించుకోవడానికి పోతున్నాం. రెజ్యూమే చేయించుకొని అంతే బయటికి పోవడానికి కూడా ప్లాన్ వేస్తున్నాం. కానీ రేపు పొద్దున 5 o'clockకి లేచి తొందర రెడీ అయ్యి ఒమాన్కి అయితే పోవాలా. రేపు వీసా స్టాంపింగ్ ఉంది మనకి, వీసా స్టాంప్ వేయించుకొని రావాలా పోయి రేపు పొద్దున్నే. సో మేమైతే పోయినాం ఆడ రెజ్యూమే చేయించుకోవడానికి. ఫెయిల్ అయిపోయింది గైస్. ఆల్రెడీ వాడు 9 గంటల దాకా ఉంటా అన్నాడు, కానీ వాడు లేడు. సో ఫెయిల్ అయిపోయింది. ఇప్పుడు పోవాలా రూమ్కి, తినాలా అన్నం తినేసి అన్నం తిని పొద్దున ఎన్ని గంటలకు లేవాలా? 5ంటికి లేవాలి. లేచి ఫ్రెష్ అయిపోవాలి. వేరే వాళ్ళు కూడా డ్యూటీకి వెళ్ళేటోళ్ళు ఉంటారు, వాళ్ళకి డిస్టర్బ్ అవుతుంది. తొందర లేచి ఫ్రెష్ అయిపోయి రెడీగా అయిపోయి వెళ్ళిపోతే 5 o'clockకి మెట్రో స్టార్ట్ అవుతుంది. 5 గంటలకే ఎర్లీ మార్నింగ్ 5కి స్టార్ట్ అవుతుంది. ఇక్కడ ఏమంటారు, మన మాల్లో నుండి ఎంట్రీ ఉండదు, బయట నుండి ఎంట్రీ ఉంటుంది. అక్కడ నుండి పార్క్ లేదా పార్క్ సైడ్ నుండి ఎంట్రీ ఉంటుంది, పోయి ఎక్కాలి ఇంకా. సో అది గైస్, ఇక పోయి తినేసి ఇంటికైతే పోతాం. సో నేనైతే ఇప్పుడు ఇంటికైతే వచ్చేసిన గాయస్.
కొంచెం అక్కడ కూర్చొని జాబ్ గురించి అయితే కొంచెం డిస్కస్ చేసినాము, రియల్ ఎస్టేట్ గురించి. అండ్ అంతే, ఇంకా రూమ్కి అయితే వచ్చేసిన. సో రేపటికైతే మనం కొత్త బ్లాగ్తో వస్తాం. రేపటి బ్లాగ్ అయితే మనకు చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే అది వీసా గురించి కాబట్టి. సో ఈ బ్లాగ్ మీ అందరికీ నచ్చినట్టయితే డోంట్ ఫర్గెట్ టు గివ్ ఏ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. సైనింగ్ ఆఫ్.